హాయ్ నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పోచమ్మ బోనాలు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. మా అమ్మ అయితే బోనం రెడీ చేసి దీపం అయితే వెలిగించి ధూపం అయితే వేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫోటోలు ఏడి కూరాడకుండా ఇక్కడ వచ్చి దుర్గమ్మ తల్లికి ఇలా పోచమ్మ బోనాలు చేసినప్పుడు అయితే ఇలా కొబ్బరికాయలు అయితే దేవుళ్ళకైతే కొట్టుకుంటాము. తర్వాత బోనం తయారైన తర్వాత దీపం వెలిగించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి బోనం అయితే ఎత్తుకుంటుంది ఫ్రెండ్స్ మా అమ్మ. చూడండి ఫ్రెండ్స్, పోచమ్మ బోనాలు అయితే ఈరోజు బుధవారం రోజు అయితే చేసుకుంటున్నారు. నా బిడ్డ అయితే మంగళారతి పట్టుకుంటా అని ఏడిసింది ఫ్రెండ్స్. అందుకే నేనైతే మంగళారతి ఇచ్చాను. ఇంటి ఆడబిడ్డ కదా ఫ్రెండ్స్. ఈ ఊరు వచ్చేసి మంచిర్యాలండి. మేమైతే ఇక పోచమ్మ గుడికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక పోచమ్మ గుడికి వచ్చిన తర్వాత పసుపు కుంకుమ నైవేద్యం అయితే పోచమ్మ తల్లికి పెడుతున్నాము. మా వదిన వచ్చేసి పోచమ్మ తల్లికి అయితే నైవేద్యము పెడుతుంది. వాళ్ళ పిల్లలు ఫ్రెండ్స్ వీళ్ళు ఇద్దరు. ఇక తల్లికి అయితే బెల్లం శాఖ కళ్ళు శాఖ అయితే ఆరగిస్తున్నారు. మా పెద్దమ్మ మా బిడ్డ అయితే పోచమ్మ తల్లికి కోడితో దండం అయితే పెట్టుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి పోతురాజు. ఇలా బట్టలు అయితే పోచమ్మ తల్లికి పెట్టారు ఫ్రెండ్స్. ఇవైతే చిలుకలు అంటారు. అమ్మవారికి ఇలా చిలుకలు అయితే కడతారు. అంటే కోరిన మొక్కులు తీరుతాయి. ఇలా చిలుకలు అయితే కడతారు ఫ్రెండ్స్. అక్కడ గంట ఉంది కదా, అందుకే ఫ్రెండ్స్ పిల్లలైతే అలా గంట మోగిస్తున్నారు. జై పోచమ్మ తల్లి, అందరినీ చల్లగా చూడు తల్లి, అందరినీ కాపాడు తల్లి. ఇక్కడ పోతురాజుకి అయితే దారం అయితే చుడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు అందరైతే అలా కడతారు. మీ సైడ్ ఇలా పద్ధతి ఉంటే కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఇలానే ఉంటుంది పద్ధతి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఈ ఊరు వచ్చేసి రాళ్ళపేట అండి. ఇక్కడ అయితే ఇది పాత పోచమ్మ. తర్వాత అయితే అట్లా గుడి కట్టారు. ముందైతే పాత పోచమ్మ దగ్గరనే మొక్కులు పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే గుడి కట్టించారు. ఇదైతే రాగి చెట్టు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, ఉంటా. వీడియో నచ్చితే లైక్. ఈ ఊరు చూస్తుంటే మేము చిన్నప్పుడు అందరము ఫ్రెండ్స్ కలిసి ఇక్కడ ఆడుకునే వాళ్ళం ఫ్రెండ్స్. ఒకసారి అయితే ఆ ఊరైతే గుర్తుకొచ్చింది నాకు. ఇక్కడైతే మొత్తం మా ఫ్యామిలీ అండి. మా ఫ్యామిలీతో అయితే మేమందరం ఇలా ఫొటోస్ అయితే దిగాము.